ప్రియమైన పాఠకులారా, మరి ఈరోజు కుటుంబము యొక్క పరిశీలన, ఈ వివాహాల గురించి చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనుషులు ఈ లోకంలో పుట్టి పెరిగి పెద్దవాడు అవుతారు. జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిని చేపడతారు, పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఒక భర్తగా లేదా భార్యగా సంసార జీవితం జీవిస్తారు. పిల్లల్ని కంటారు, వారిని కూడా పెంచి పెద్ద చేస్తారు, చివరికి మరణిస్తారు. ఇవి సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు. పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి కంటాం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, వాడి కాలం చేయటం, మళ్ళీ రొటేషనే. వాడి పిల్లలకి వివాహ జీవితాలు అలవాటు చేయటం. అయితే వాస్తవానికి ఎంతమంది తమ జీవితం గురించి, తమ జీవిత పరమార్థం గురించి ఆలోచిస్తున్నారు? ఏదో జరగాలి, పెళ్లి జరగాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు కనాలి కాబట్టి కంటున్నాం, వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి. ఇది రొటేషన్ లైఫ్ అనేది మరి చేసుకుంటూ పోతున్నారా? లేకపోతే ఈ కుటుంబ జీవితం అసలు ఏమిటి? పిల్లల పరమార్థం ఏమిటి? భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి, దైవిక కుటుంబంగా ఎలా జీవించాలి అనేది ఆలోచిస్తున్నారా? ఎంతమంది నిజమైన దాంపత్య జీవితం అంటే ఏమిటి అని తెలుసుకొని దాని ప్రకారం జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు? చాలామంది విషయంలో ఈ ప్రశ్నకు సమాధానం ప్రశ్న ఎలాగానే మిగిలిపోతుంది, జవాబు దొరకదు. ఇది చాలా ప్రాధాన్యమైనది. వివాహ వ్యవస్థ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది మానవ జీవితంలో చాలా ప్రాచుర్యం పొందింది. అందుకే వివాహం గురించి, కుటుంబ జీవితం గురించి కొంతలో కొంతైనా సరైన అవగాహన పెంపొందించేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను లోగడ ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టాను. దాని పేరు భారతీయ మ్యారేజ్ బ్యూరో. గూగుల్లో జస్ట్ డైల్లో కూడా ఎదిగితే దొరుకుతుంది. గుడివాడ భారతీయ మ్యారేజ్ బ్యూరో. ఆ మ్యారేజ్ బ్యూరోలో మరి ఈ విలువలన్నీ తెలియజేసే సరైన వివాహం నేను కొన్ని చేయగలిగాను. అన్ని కులాల్లో చేశాను. కాపు, కమ్మ, మాల, మాదిగ, మంగళి, అన్నిటిలో కూడా నేను చేశాను. చేస్తూ అయితే నేను వచ్చిన ప్రతి దాన్ని నేను తీసుకునేవాడిని కాదు. అవతల వారి కుటుంబం యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళ వంశ పారంపర్యం ఏంటి నేను తెలుసుకునేవాడిని. యువతల వారి యొక్క స్థితిగతులు ఏంటి, వంశ పారంపర్యం ఏంటి తెలుసుకునేవాడిని. దానికి సపరేట్ అప్లికేషన్లు ఉండేవి, ఒక రికార్డు ఉండేది. రిజిస్టర్ చేసుకున్న రిజిస్టర్ వివాహ వ్యవస్థది. ఏమాత్రం పొరపాటు వచ్చినా మనం బ్లేమ్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చేసేవాడిని. ఏం చేసేవాడిని అంటే, వధువు కానీ వరుడు కానీ వివాహ సంబంధాలు చూడమని వచ్చారనుకో, వాళ్ళ యొక్క తాత ముత్తాతల వంశ పారంపర్యం, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదివారు, ఏమిటి అన్ని క్షుణ్ణంగా నేను రాసుకునేవాడిని. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు పుట్టారు, సర్టిఫికెట్లు తెమ్మనేవాడిని. 10th క్లాస్ సర్టిఫికెట్ దానిలో చూసి నాకు ఒక కాపీ ఇమ్మనేవాడిని. ఎత్తు, లావు, రంగు, చదివిన ఎడ్యుకేషన్ అయితే దాని తాలూకా సర్టిఫికెట్లు చూసేవాడిని. అంతేకాకుండా మరి ముఖ్యంగా జన్యుపరమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసేవాడిని. జన్యుపరమైనటువంటి వ్యాధులు, కుటుంబ పరంపరంగా కొన్ని సంక్రమించే వ్యాధులు, హార్ట్ అటాక్ ఉందనుకో వంశపారంపర్యం. అలాగే మరి ఈ ప్రస్తుత కాలంలో ఎయిడ్స్ అని మరి రకరకాల
వ్యాధులు వస్తూ ఉంటే దానికి నేను మెడికల్ సర్టిఫికేట్ అడిగి తీసుకునేవాడిని. ఏమీ లేవు, అన్నీ క్లియర్గా ఉంటాయి. మళ్ళీ వాళ్ళతో రాయించుకుని సంతకం పెట్టించుకునేవాడిని, తల్లిదండ్రులతోనూ వధూవరులతో. ఇటువైపు కూడా అంతే, ఇటు ఆడపిల్లల వైపు అంటే అటు మగపిల్లల వైపు కూడా ఆ రకంగానే తీసుకోవటం వల్ల దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఫీజు కేటాయించి మరి వెళ్ళడానికి, రావడానికి, చూడటానికి, ఇవన్నీ సేకరించడానికి ఒక నెల టైం తీసుకునేవాడు. ఆ నెల టైంలో నేను మా సిబ్బంది వెళ్ళి చూసేవాళ్ళం. ఇన్ని తతంగాలు చేయటం వలన నా దగ్గరికి చాలా మంది వచ్చేవాడు కాదు. ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇవన్నీ చూస్తే పెళ్ళిళ్ళు ఎక్కడ అవుతాయి అయ్యా బాబు? ఇవన్నీ మేమేమో కట్నం ఎంత ఇస్తారో చెప్పమను, ఆస్తులు ఎంత ఉన్నాయో చెప్పమను, ఉద్యోగం ఎంత ఉందో చెప్పమని ఈ అడిగేవాడు. ఉద్యోగం అయితే నేను శాలరీ సర్టిఫికేట్ తెమ్మనేవాడు, ఏ కంపెనీలో చేస్తున్నాడో ప్లేసిప్పులు తెమ్మనేవాడు, ఆస్తి కూడా ఎక్కడెక్కడ ఉందో దానికి సంబంధించిన కాగితాలు కూడా చూసేవాడు. ఇవన్నీ కరెక్టే, కొంతమంది ఇచ్చేవాడు, మంచిని బాగానే చూస్తారనేవాడు. జన్యపరమైన లోపాలు తెమ్మనేసరికి వెనక అడిగేసేవాడు. మాకు వదిలే పొమ్మని చెప్పేసి గోడ దగ్గరికి వెళ్ళేవాడు. అలాగే మీడియేటర్లు కూడా వచ్చినప్పుడు ఇవన్నీ నేను అడిగేవాడిని, వాళ్ళు ఇచ్చేవాడు కాదు. చేసింది ఒకటైతే ఒకటి మంచి కార్యం చేస్తున్నాము, సమాజానికి మేలు చేస్తున్నాం, మంచి కార్యం చేస్తున్నాం. ఇంట్లో ఏదన్నా లోపం వచ్చి మళ్ళీ తొందరలోనే వాడు విడిపోయారనుకుంటే ఆ పాపం మనకు తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ వద్దులే ఈ దగ్గరికి అని చెప్పి వచ్చేవాడు కాడు, తగ్గిపోయేవాడు. ఒకరు వస్తే మాత్రం ఇది తీసుకునేవాడు. అలా చేశాను, చాలా పెళ్ళిళ్ళు చేశాను. కాబట్టి ఇలా చేసే ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక కుటుంబ వ్యవహారం అని చెప్పేసి నేను జాగ్రత్తగా తీసుకుంటాయి అని చెప్పేసి నేను ఒక పుస్తకం రాశాను. వివాహాలని, హిందూ వివాహం అయితే మరి రాసులు, తిథులు, నక్షత్రాలు, వంశపారంపర్యం చూస్తాం. క్రిస్టియన్ వివాహం అయితే అవి కానీ క్రిస్టియానిటీ గురించి, తర్వాత క్రిస్టియన్స్ అయినా కానీ కొంతమంది చూసుకుంటారు. పేరుకు గుడికి వెళ్తాం, పేరుకు క్రిస్టియానిటీ, మళ్ళీ మంచి రోజు అని, వారం అని, తిదని ఇవి కానీ చూసుకునేవాడు ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కన్వర్ట్ క్రిస్టియన్స్ అవుతున్నారు కదా. కొంతమంది మాకేం అవసరం లేదు దేవుడే అనేవాడు. అలాగే ముస్లిమ్స్ ఇవన్నీ కూడా చూసేవాడి. మన భారతదేశ న్యాయ చట్టం ప్రకారము హిందూలా ఉంది, ముస్లింలా ఉంది, క్రిస్టియన్లా ఉంది. మూడు రకాలుగా ఉంది. హిందూలా ప్రకారం పెళ్లి చేస్తే ఒక ప్లేటర్ దగ్గరికి వెళ్ళి మరి ఇద్దరు విడాకులు కాగితాలు తీసుకుని కోర్టులో ఇద్దరు సబ్మిట్ చేసుకుంటే తొందరగా విడాకులు వచ్చేస్తాయి. ముస్లింలు తలాక్ అని 3 సార్లు అని వాడు చేసుకుంటే వాడికి విడాకులు వచ్చేస్తాయి. క్రిస్టియన్స్కి అలా రావు. అది జిల్లా కోర్టుకి వెళ్ళాలి, జిల్లా కోర్టు ధృవీకరించాలి, దాన్ని మళ్ళీ హైకోర్టు ధృవీకరించాలి. అసలు క్రైస్తవ వివాహం ప్రకారం అయితే విడాకులే లేవు. చావైన బ్రతుకైనా మొదట చేసిన ప్రమాణాల ప్రకారం వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, కష్టం ఎందును, సుఖమందును నువ్వు నాకు తోడై ఉంటావు, నేను నీకు తోడై ఉంటానని దేవునితో ప్రమాణాలు చేసుకుని ఎట్లా చేసుకుంటారో ఆ రకంగా జీవించాల్సిందే. కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు, అయినా కానీ ఆగట్లేదు అనుకోండి. విడాకులు తీసుకున్నప్పుడు తీసేసుకుంటారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఈ సమాజమే మరి పాడైపోయింది. దీని అంతటికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థని అర్థం చేసుకోకపోవడం, వివాహ వ్యవస్థని అర్థం చేసుకోకపోవడం, భార్య ఏంటి, భర్త అంటే ఏమిటి, పిల్లల జీవితాలు ఏంటి, వాడి జీవితాలు ఏమైపోతాయి, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఏదో చేసేసుకోవటమే. డబ్బు ప్రాధాన్యత, ఆస్తి ప్రాధాన్యత అయింది. అమ్మాయి అందంగా ఉండదు, కానీ అందమైన అబ్బాయి కావాలి. అబ్బాయి అందంగా ఉండడు, వాడు ఎలా ఉంటాడు, అందంలో కూడా చూసుకోడు, అందమైన అమ్మాయి కావాలని వాడు కోరుకుంటాడు.
ఇవన్నీ బాగానే ఉంటే నాతో పాటు జీతం తెచ్చుకోవాలని, అదే బాగుంటే నాతో పాటు ఆస్తి ఉండాలని, స్వేచ్ఛ జీవితానికి అడ్డం లేకోకుండా ఉండాలని, నా భావాలు నావే, నీ భావాలు నీవే అని ఈ రకంగా పొట్టు ఇడుపు లేకోకుండా ఒకరికొకరికి పోటాపోటీగా ఉండటం వల్ల తొందరలోనే విడాకులు అయిపోతున్నాయి. మరీ దారుణం ఏంటంటే పెళ్ళైన నెలకే విడాకులు అయిపోయే వివాహాలు చాలా వరకు చూస్తూ ఉన్నాం. అంత గ్రాండ్గా మరి చక్కగా బంధువుల్ని చుట్టాలను పిలిచి భోజనాలు పెట్టుకుంటే మేళతాళాలతో ఊరేగించుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటావా? విడిపోయేటప్పుడు గుట్టు సప్పుడు కాకుండా విడిపోతారు, ఎవరికి తెలియదు. ఇలా తయారైంది. కాబట్టి కుటుంబం అంటే ఏమిటి, కుటుంబ జీవితం యొక్క సార్థకత ఏమిటి, కుటుంబీకులైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటి, అనుసరించాల్సింది బాధ్యతలు ఏమిటి, ఇటువంటి అనేక విషయాలపై వాస్తవ దృష్టి, యథార్థ పరిశీలన, పరిశోధాత్మక అవగాహన ఈనాటి ఆధునిక కుటుంబీకులకి ఎంతో అవసరం. అంత చక్కగా మరి పరిశీలన చేస్తేనే కానీ సంసారాలు నిలబడతాయి. ఈ నవనాగరిక వ్యామోహాల ప్రభావంలో, ఆధునిక ప్రచార మాధ్యమాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న కుటుంబ జీవన విలువలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి కుటుంబం గురించి, భార్యాభర్తల సంబంధం గురించి, వివాహ జీవితం యొక్క పవిత్రత, ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే కుటుంబాలు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊర్లు బాగుపడితే సమాజం, ఒక ప్రాంతం, ఒక దేశం, చివరికి ప్రపంచం అంతా బాగుపడుతుంది. అప్పుడు విశ్వమంతా ఒకే కుటుంబమై తండ్రి అయిన దేవుని పాలనలో సుఖశాంతులు మరి ఆరామముగా విరాజిల్లుతుంది. అందరు ఇలా సంతోషంగా ఉంటే దేవుడి గాడ సంతోషిస్తాడు, భగవంతుడి గాడ సంతోషిస్తాడు. తండ్రి అయిన దేవునికి మన కృతజ్ఞత తెలిపినట్లు ఆయన గల మనం దీవించి ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు, మన గర్భఫలాలను దీవిస్తాడు, మన పంట పొలాలని, మన ఉద్యోగాల్ని, మన ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ దీవిస్తాడు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి మరి కుటుంబము దేవుడు కోరుకున్నదే అది. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పేసి అవ్వ ఆదామును తయారు చేసి దేవుడు తన కోరిక మేరకు మరి ఎలా వదిలిపెట్టాడో తన కోరికను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము. అలాగే మనల్ని ఆ దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. మనిషి కేవలం తన ఇంటికే పరిమితమై జీవించబోయే కాల పరిస్థితులు ఈనాడు ఎంత మాత్రం లేవు. నేను ఇంట్లోనే ఉంటాను, ఒకటి సంగతి నాకెందుకు, ఇదే ప్రపంచం అని చెప్పి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. స్త్రీ కానీ పురుషుడు కానీ తమ జీవనోపాధి కోసం అయితేనేమి, లేదా మరెన్నో అవసరాల కారణంగా అయితేనేమి బయటికి వెళ్ళక తప్పరు. ఇప్పుడు స్త్రీ పురుషులు ఏంటంటే ధనం అవసరం, ధనం మూలం ఇదం జగత్. ఆ ధనం సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి. వీటి నుంచి ఇంట్లో కూర్చుంటే అవదు, బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకు రావాలి, ఇతరులతో కలిసి పనిచేయక తప్పదు, 10 మందిని కలవక తప్పదు. అటువంటప్పుడు వారి ఇంట్లో కుటుంబ పరిస్థితులు సరిగా లేనట్లయితే బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం వారిపై ఉండి ఇతరులతో సరిగా వ్యవహరించలేక లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది. మంది సోషల్ సమాజం, మంది సంఘజీవి, మానవుడు సంఘజీవి. బయటికి వెళ్తేనే మరి ఇతరుల పరిస్థితులు మనకు అర్థమవుతాయి, మన పరిస్థితులు వాడికి అర్థమవుతాయి. లోకం అంటే ఏంటో తెలుస్తుంది, మనుషులు అంటే ఏంటో తెలుస్తుంది, వారి ఆచార వ్యవహారాలు ఏంటో, వాడి కట్టు బొట్టు వ్యవహారం, వారి విధానం అంతా మనం అర్థం చేసుకోవాలంటే బయటికి వెళ్ళాలి, 10 మందితో తిరగాలి, 10 మందితో మాట్లాడాలి. కాబట్టి ముందుగా కుటుంబ జీవన పరిస్థితులు చక్కగా ఉండాలి. వీటన్నిటికీ ముందు మనం ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఒక కట్టుబాట్లు, ఒక సెంటిమెంట్ పెట్టుకోవాలి. నా కుటుంబం, నేను ఇలా ఉండాలి. నేను బయటికి వెళ్ళినా, ఏ సమాజంలో తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా నా భాష, నా
పద్ధతి, నా ఒడిక నేను అవలంబించుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఒక ప్రమాణాన్ని తీసుకోవాలి, ఒక సెంటిమెంట్ పెట్టుకోవాలి. కుటుంబ జీవనం సవ్యంగా సాగినప్పుడే మనిషి సామాజిక జీవనం కూడా సరిగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుందో బయట నుంచి ఇంటికి రాగానే ఇంట్లో ప్రశాంత వాతావరణం కనపడాలి. భార్య పిల్లలు ఎదురొచ్చి సంతోషంగా మాట్లాడటం, కలిసి భుజించడం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల అపశుద్ధులకు ఆవిష్కారం లేదు. కుటుంబ జీవనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీనికి దోహదపడే అనేక అంశాల గురించి, కుటుంబంలో భార్యాభర్తల వ్యక్తిగత విధులు బాధ్యతల గురించి, కుటుంబ జీవన విలువల గురించి, అనుసరించాల్సిన అనేక విధానాల గురించి మనం ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవనంలో మరి వీలైనంత విపులంగా అన్ని కోణాల నుంచి మనం తర్కించుకుందాం, చూద్దాం. చూస్తే కొన్ని విలువలు అలవాటు అవుతాయి. చూడండి, మనకి ఉన్నత కుటుంబీకులు ఉంటారు, వాళ్ళ జీవన విధానం వేరే. మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారు, వాళ్ళ జీవన విధానం వేరే. మరి పేదరికంలో ప్రతి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ జీవన విధానం వేరే. వీటన్నిటికీ ఆర్థిక పరిస్థితులు, అలవాట్లు ఇవే. మరి చూడండి, ఒక తాగుబోతు భర్త ఉన్నాడు అనుకో, ఇంట్లో ఏమీ పట్టించుకోడు, ఏమున్నాయో ఏమి లేవో చూడు, కూలికో లేదా పనికో వెళ్తాడు, ఆ వచ్చిన డబ్బుతో ముందు తాగేస్తాడు, ఇంటికాడ ఏమివ్వడు. తాగి వచ్చేసి సాయంత్రానికి ఏం చేస్తాడు, ఏమండావు, ఏం వంట చేసావు అంటాడు. నువ్వు తెచ్చిపెట్టావని నేను వండాను, తిను అని చెప్పి ఆ గిన్నె ఆ దాకా అటు పడేది విసిరికొట్టు. లేదు, భర్త మంచోడై సౌమ్యంగా ఉండా భార్య ఏం చేస్తుంది, రాగానే వాటికి వచ్చి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి త్రాగమని, ఒక 10 నిమిషాలు ఆగినాక అలసట తీసుకున్నాక, ఏమండి పిల్లవాడి పరిస్థితి, ఫీజు కట్టలేదు, లేకపోతే ఇంట్లో బియ్యం లేవు, కూరకలేవు, లేవు మాట్లాడుకోవాలి. ఈవిడు రాకోకుండా వచ్చావా, దాన్ని తిను, కుంభాలు తింది కానీ వండి పెడతా, నువ్వు తెచ్చావని నేను పెడతా అని చెప్పి రావటమే వేసుకుంటుంది పోట్లాట. వీడు ఊరుకుంటాడా, నువ్వేం తెచ్చావే పెళ్లి చేసుకున్నప్పుడు, నువ్వే నాకు ఇచ్చావేంటి నన్ను అడగటానికి అని చెప్పేసి వీడు. ఇక వీళ్ళు కైలాటం మొదలవుతుంది, కొట్టుకోవటం, గిన్నెలు చెంబులు పగల కొట్టుకోవటం, మరి రోడ్డు బయటికి పరుగులు తీసుకురావటం, అక్కయో అన్నయ్యో అని అరవటం, చుట్టుపక్కల పరుగులు తీసుకురావటం. లేదా ఈ రోజుల్లో ఏంటి ముఖ్యమైంది, ఎవడో పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్ పరుగులు తీసేయటం, ఒక కంప్లైంట్ ఇచ్చేయటం, అదిగో నా మీదే కేసు పెడతావా అని ప్రెస్టేజ్కి ఆర్దించుకుంటాం. ఈ పిల్లలేమో పాడైపోవటం, చల్లా చెదరైపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ కుటుంబాల్లో, మధ్య తరగతి కుటుంబాల్లో వేరే రకంగా వాతావరణం ఉంటుంది, ఈ పేదరికంలో ఉండే కుటుంబాల్లో వేరే రకం వాతావరణం. ఉన్నత కుటుంబంలో ఆయన మరి అమెరికానో ఎక్కడికో వెళ్తాడు, నెలల తరబడి ఆయన రాడు, ఒక ఫోన్ ఉండదు, ఏముండదు, ఈవిడ ఎచ్చలవిడిగా ఈవిడ జీవితం, ఒక సెంటిమెంటు, ఒక సాంప్రదాయం, ఇంట్లో గుట్టు మట్టు అంటూ ఏమి ఉండదు. ఇలా కుటుంబాన్ని అస్తవ్యస్తంగా పాడు చేసుకుంటూ ఉంటారు. వచ్చినాక కాసి నీళ్ళు ఇచ్చి పెట్టి భోజనం చేసుకుని పడుకునే ముందు కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం. పరిపాటి పిల్లవాడికి ఫీజు కట్టాలి, అది లేదండి ఇది లేదండి, ఏం చేద్దాం, అది ఇది సామరస్యంగా మాట్లాడుకుంటాం అనేది ఒక క్రమ పద్ధతి. రావడమే పోట్లాటయ్యాయి. ఏం పెట్టావు, నువ్వు తెచ్చావా, నేను పెడతాకి అని చెప్పి ఇసురు కొట్టడం, వీడు మళ్ళీ వెళ్ళిపోయి తాగి వచ్చేయటం, మళ్ళీ కొట్టడం చేయటం. దీని అంతటికీ దైవభక్తి లేదు ఇంట్లో. దేవుడు అంటే భయభక్తులు లేవు, పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన లేదు. పెద్దవాళ్ళు అత్తమామ ఏమనుకుంటారు, తండ్రి ఏమంటాడు, ఎన్ని ఉమ్మడి కుటుంబాల్లో చలామణి అయింది ఒకప్పుడు. కానీ విచ్చలవిడితనం వచ్చేసిన తర్వాత ఇవే విడాకులకి దారి తీయటం, విడిపోవడానికి దారి తీయటం, ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దారి తీయటం, ఇవన్నీ కూడా ఈ కుటుంబంలో మనకి
జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా కుటుంబంలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడమే మన బాధ్యత. ఇవి కొంతైనా నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరు కూడా షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇలాంటి మాటలు నచ్చవు, ఎలాంటి వీడియోలు నచ్చవో ఇలాంటి మాటలు నచ్చవు. అదే కామెడీ కానీ ఇంకొక రకం కానీ ఏవంతో తయారు చేసినవి కానీ ఎలాంటివి అంటే అబ్బా ఒక్కసారి కాదు 4-5 సార్లు పెట్టి చూస్తూ ఉంటారు. సరే, ఒకడు ఇద్దరు మారినా కుటుంబ వ్యవస్థలో మంచి ఫ్యామిలీగా మారినా చాలా సంతోషం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నా వందనాలు.